హైదరాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా నేతల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహిళా కమిషన్ ముందు హాజరవ్వడానికి వచ్చిన కేటీఆర్ వెంట పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా వచ్చారు. అయితే మహిళా నేతల్ని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తల నినాదాలు చేశారు. అటు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ ఆందోళన చేస్తున్నారు. రెండు పార్టీల మహిళా నేతలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. రెండు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మహిళా కమిషన్ నుంచి మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఎలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్? ఇరు వర్గాల మహిళల డిమాండ్స్ ఏంటి అసలు? మొత్తానికి ఇంకా మహిళా కమిషన్ వద్ద ఉద్రిక్త వాతావరణమే కంటిన్యూ అవుతా ఉంది. ఒక టెన్షన్ వెదరే కొనసాగుతూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు మహిళా కమిషన్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో అవుట్ గేట్ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు లోపలికి చొచ్చుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా కానీ వారు అడ్డుకోలేకపోయారు. మహిళల ఫోర్స్కి గేట్లన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి. దాంతో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు అవుట్ గేట్ నుంచి లోపలికి చొచ్చుకొని వచ్చారు. ఒకానొక సందర్భంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా నేతలు బాహాబాయికి దిగేటువంటి ప్రయత్నం చేశారు. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. మధ్యలో పోలీసులు ఉండి అడ్డుకొని మహిళల్ని దూరం పంపించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఒకరికొకరు ఎదురుగా ఉండి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కి వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. సో అతి కష్టం మీద కొద్దిసేపటి క్రితమే మహిళా కాంగ్రెస్ నేతల్ని బయటికి పంపించారు. మహిళా కాంగ్రెస్ నేతలు ఒకటే నినాదాన్ని చేస్తూ ఉన్నారు, ఒకే డిమాండ్ని చేస్తూ ఉన్నారు. బహిరంగ సభలో, బహిరంగ ప్రాంతంలో, మీడియా ముందు బహిరంగంగా మహిళల్ని కించపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడారు. సో అలాంటి కేటీఆర్ బహిరంగంగానే క్షమాపణ చెప్పాలి. అవసరమైతే బస్సుల్లోకి ఎక్కి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి కేటీఆర్. అప్పటి వరకు కేటీఆర్ను ఎక్కడికి వెళ్ళనివ్వము, అడుగడుగునా అడ్డుకుంటాం, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తామనేటువంటి డిమాండ్ను, హెచ్చరికల్ని కాంగ్రెస్ పార్టీ మహిళలు చేస్తూ ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మహిళలు క్షమాపణ చెప్పినప్పటికీ కుట్రపూరితంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మహిళా కమిషన్ నోటీసు ఇవ్వడమే పెద్ద కుట్ర, పెద్ద కక్ష అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన మహిళా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు కాంగ్రెస్ వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, మహిళా కమిషన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. లోపల ఉన్నారు. ఎదురుదాడులు తప్ప ఉన్నటువంటి మహిళా నేతలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ నినాదాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మహిళా నేతలు ఈ భవనం సంబంధించి గేట్ లోపల ఉన్నారు. గేట్ లోపల బయట నుంచి వాళ్ళు ఉన్నారు. కావాలనే నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ చేస్తా ఉన్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున మహిళా నేతలు బయట నుంచి బీఆర్ఎస్ మహిళా నేతలు బయట నుంచి మనం చూస్తా ఉన్నాం. చెప్పండి, ఏంటి మీ ముఖ్యము బాగా కలిగినప్పుడు ఆ పరమేశ్వరులే ప్రశ్నించిండు. తిరిగడానికి పరమేశ్వర అన్నారు. అది ఎవరికో సొమ్మని
ఉన్నావు రామచంద్ర అన్నారు. మహిళల ప్రయాణాలు అవమానానికి గురవుతా ఉన్నాయి. మహిళలు అవమానిస్తా ఉన్నారు. బస్సులో సైకించకుండా ఆ అదలో ఆ ఫ్లోలో కేటీఆర్ గారు అన్న మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. మహిళా సమస్యను ఆదరవడం చెప్తే గౌరవంగా ఆదరవడం జరిగింది. మేము ఆ సందర్భంలో కాంగ్రెస్ అనుమతించి మహిళలంతా ఇంటికలు పట్టుకుంటారు, కొట్లాడతారు అన్నట్టుగా వారు చిన్న చిన్న దారికి నిలబడ్డారు. ప్రభుత్వం ఏమంటున్నారు? మహిళలు మహిళలకు దక్కుతుందా? వాళ్ళ మహిళలకు ఏం చేస్తారు? వీళ్ళు ప్రశ్నిస్తే కాంగ్రెస్ మహిళలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా. మహిళల విషయం ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా. ఇవాళ మహిళల ప్రయాణాలు ఎంత అపహాస్యం. బస్సుల్లో వాళ్ళు పోటాడుకోవడం, నిలబడుకోవడం ఎంత దారుణంగా సోషల్ మీడియాలో అవుతున్నాయి. మరి దీనికంటే కారణం ప్రభుత్వం కదా. మహిళలకు మహిళలు ఈ అవమానాల కారణమైన ప్రభుత్వాన్ని కదా మహిళలు ఇవాళ ఆయన ఉండగాని ఆయన నిందాస్తుంది. ఆ బాధలో మహిళలు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని సంక్షేమ పథకాలు మహిళల కోసం ఇవ్వడం జరిగింది. మరి అన్ని పథకాలు గౌరవంగా కడుపులో నుంచి మరి ముక్కడి వరకు కూడా మహిళల కోసం ఎంత ప్రభుత్వం మరి కళ్యాణ లక్ష్మిలో బంగారం లేదు, కాలేజీ చూసిన లేదు, పద్ధతి పత్రాలు ప్రతి మహిళకు 2,500 పెన్షన్ లేదు, మరి పెన్షన్ డబ్బులన్నారు లేదు, లేదు చికెన్ పట్టుకుంటారు ఆడవాళ్ళు మహిళలు ఇంకేని సమాజానికి రాంగ్ మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు. ఆడవాళ్ళు బయటకు మీరు బయటకు వెళ్తే ఇద్దరు ఆడవాళ్ళు ఇవాళ మీరు అందరూ మేము తనతో పాటు సంఘీభావం చేస్తున్నాం. మమ్మల్ని లోపలికి అనుమతించలే కార్యకర్తలు ఆర్థిక ఇలాంటి సందర్భంలో మరి కాంగ్రెస్ మహిళను ఆ వైద్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారిని ఆమెతో పాటు కొంతమంది మరి మహిళలు రౌడీలని చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది.